హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మహిషాసుర మర్దిని అవతారం గురించి చెప్పుకుందాం. పూర్వం ధనువుడి కొడుకులు రంభుడు కరంభుడు అనేవాళ్ళు తమకి పిల్లలు లేని కారణంగా చాలా కాలం తీవ్ర తపస్సు చేశారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు అక్కడే ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు. దుర్మార్గులైన ఆ రాక్షసులు తపస్సు పూర్తి చేయకూడదనే ఉద్దేశంతో ఇంద్రుడు మొసలి రూపంలో పంచనదంలో ప్రవేశించి కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకి రంభుడు శోకావేశంతో ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అయినప్పటికీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఇంకా శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తలని అర్పించడానికి చేత్తో కత్తి పైకి ఎత్తాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా పరమా? నీ తపస్సు చూసి నేను సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నీకు నా మీద అనుగ్రహం ఉంటే నాకు ఒక కొడుకుని ఇయ్యి. వాడు కామరూపి అయి ఉండాలి. దేవతలకి గాని దానవులకి గాని మానవులకి గాని జయించరానివాడుగా ఉండాలి అని వరం కోరాడు రంభుడు. అలాగే అవుతుంది. నీకు ఎవరి మీద ప్రీతి ఉంటే ఆ స్త్రీ వల్ల నువ్వు కోరిన కొడుకు కలుగుతాడు అని అగ్నిదేవుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. రంభుడు తిరిగి వస్తూ యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక ఆడ గేదెని చూశాడు. అతనికి దాని మీద మోహం కలిగింది. ఆ మహిషి రంభుడి వల్ల గర్భం ధరించి అతని వెంట పాతాళానికి వచ్చేసింది. అక్కడ ఆ మహిషిని మరొక మహిషం మోహించింది. అది చూసి రంభుడు ఆగ్రహావేశాలతో దాన్ని కొట్టాడు. ఆ దున్నపోతు రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది. అది చూసి మహిషి కూడా రంభుడితో పాటు చితిమంటలలో కాలిపోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు. ఒకడు మహిషుడు, ఇంకొకడు రక్తబీజుడు. రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు. అతని కింద చిక్షురుడు, తామ్రుడు, అసిలోముడు, సుదర్కుడు, బిడాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధుకుడు అనేవాళ్ళు సేనాపతులుగా ఉన్నారు. వారి సహాయంతో మహిషాసురుడు భూలోకమంతా ఏలుతూ యజ్ఞకర్మల్ని ధ్వంసం చేస్తూ వచ్చాడు. అతని కాలంలో దానవులకి దేవతలకి మహాభయంకరమైన యుద్ధం జరిగింది. ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, మహాత్మా, నాకు చావు లేకుండా వరమియ్యి అని వరం కోరాడు. కానీ దానికి బ్రహ్మ, పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు, చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు. చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను? ఇది సృష్టికి విరుద్ధం. భూమికి, సముద్రానికి, కొండలకి సైతం నాశనం ఉంది కదా. చచ్చిపోవడానికి అవకాశం వదిలి వరం కోరుకో. చావు లేకుండా వరం తప్ప మిగతా ఏదైనా వరం కోరుకో, అలాగే ఇస్తాను అన్నాడు. అప్పుడు మహిషుడు, ఆడది ఎలాగా నన్ను చంపలేదు కనుక దేవతలలో గాని దానవులలో గాని మానవులలో గాని ఏ పురుషుడి చేత నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు. అలాగే, కానీ నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని వరమిచ్చి బ్రహ్మ వెళ్ళిపోయాడు. ఆ వరం పొంది మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఒక సేవకుణ్ణి పిలిచి, ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో, తక్షణమే నా శరణుజొచ్చి నాకు స్వర్గం ఇచ్చేస్తాడో స్పష్టంగా కనుక్కురా అన్నాడు. మహిషుడు దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూసి, దేవేంద్ర, నేను మహిషుడి దూతని. ఆయన పంపగా నిన్ను అడగవచ్చాను. నువ్వు లేనిపోని అతిశయాలకి పోకుండా నీ నగరాన్ని మహిషుడి వశం చేసి ఆయనకి సేవకుడిగా ఉంటావా, లేదా ఆయనతో యుద్ధానికి దిగుతావా? ఏదో ఒక నిర్ణయం చేసి చెప్పు అన్నాడు. ఓరి మదాంధుడా, నీ యజమానికి అంతగా కళ్ళు నెత్తిమీదకొచ్చాయా? నా ఎదుటికి వచ్చి నాతో ఇలా మాట్లాడతావా? వాడి సంగతి నేను చూస్తాను. దూతవు గనక బతికిపోయావు పో. నువ్వు తిరిగి వెళ్ళి నేను చెప్పానని ఇలా చెప్పు. ఒరేయ్ దున్నపోతా,
యుద్ధంలో నన్ను జయించాలన్న కోరిక నీకు పుట్టిందా? గడ్డి తెగమేసి కొవ్వి ఉన్నావా? నువ్వు మొద్దు స్వరూపమని నాకు తెలుసు. నీ కొమ్ములు పీకి ధనుసు చేసుకుంటాను, ఏమనుకున్నావో అని చెప్పమన్నాడు ఇంద్రుడు. దూత మహిషుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్రుడు నిన్ను లక్ష్యపెట్టక ఏమేమి పేలాడో చెప్పడానికి నాకు భయంగా ఉంది. నీకు తృప్తి కలగడానికి అబద్ధం ఎలా చెప్పను అంటూ ఇంద్రుడి సందేశమంతా చెప్పాడు. మహిషుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ, ఈ ఇంద్రుని చంపాలా వద్దా? వాడనగా ఎంత? వాడి ప్రతాపం మెత్తని వాళ్ళ దగ్గర, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర చెల్లుతుంది, ఇతరుల భార్యల దగ్గర చెల్లుతుంది. అంతేగాని యుద్ధం చేయడం అంటే అప్సరసల్ని పంపించి తపోభంగం చేయించడం అనుకుంటున్నాడా? 1,000,000 మంది ఇంద్రులు వచ్చినా సరే చీల్చి చెండాడుతాను. నముచిని చంపిన నమ్మక ద్రోహి, వాణ్ణి క్షమిస్తే బుద్ధిమంతులు సంతోషించరు. వీడే అనుకుంటే వీడికి తోడుగా ఉండే విష్ణువు ఇలాంటివాడే. మోసంతో పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి, సింహం మనిషి రూపంలో హిరణ్యకశిపుణ్ణి చంపాడు కాదా? ఇంద్రుణ్ణి విష్ణువుని నమ్మడం ప్రమాదకరం అన్నాడు. అతడు అష్టదిక్పాలకుల్ని, దేవతల్ని జయించి ఇలాగ చెప్పి మొత్తం ముల్లోకాల్ని ముట్టడించి అష్టదిక్పాలకుల్ని, దేవతల్ని జయించి వారు అనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయ నిశ్చయించి, తన సేవకులతో నన్ను ఏ మగవాడు జయించలేడు. మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసుల్ని యుద్ధానికి సిద్ధం చేయండి. ఎంతమందినైనా సరే నేను నా గిట్టలతోనూ కొమ్ములతోనూ చంపగలను. మీ అందరికీ స్వర్గసుఖాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి పంపించేశాడు. తర్వాత ఇంద్రాది దేవతలకి, మహిషాసురుడికి గొప్ప యుద్ధం జరిగింది. వరప్రభావంతో మహిషాసురుడు ఇంద్రుని జయించి స్వర్గసుఖాల్ని అనుభవిస్తూ పరిపాలించడం మొదలుపెట్టాడు. అష్టకష్టాలు పడలేక దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. తమ దుస్థితిని చెప్పుకుని బాధపడ్డారు. నన్నేం చేయమంటారు? వాడు తనని ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు. వాణ్ణి చంపితే ఎవరైనా స్త్రీయే చంపాలి. మనం ముందు శివుడితోనూ విష్ణువుతోనూ ఆలోచిద్దాం అని బ్రహ్మ దేవతల్ని, శివుణ్ణి వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విష్ణువు, మనం అందరము మహిషుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్ళమే కదా, వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సులతోనూ ఒక స్త్రీని తయారు చేసి ఆమెకి మన ఆయుధాలు ఇచ్చి ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి అన్నాడు. విష్ణువు అలా అంటుండగానే దేవతలందరి నుంచి రకరకాల తేజస్సు వెలువడి అది క్రమంగా ఏకమై 18 చేతులు గల స్త్రీమూర్తిగా తయారైంది. దేవతలు ఆమె చేతుల్లో తమ తమ ఆయుధాలు ఉంచారు. ఆమె దేవతలతో, భయపడకండి, ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది. దాన్ని విని మహిషుడు ఆ ధ్వని చేసిన వాణ్ణి తీసుకురమ్మన్నాడు తన అనుచరులతో. వాళ్ళు వెళ్ళి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి వచ్చి మహిషుడితో, ఎవరో ఆడది సింహం మీద ఎక్కి వచ్చింది, ఒంటి నిండా ఆభరణాలు, 18 చేతులలో ఆయుధాలు ఉన్నాయి అని చెప్పారు. మహిషుడు తన మంత్రితో, ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా, నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు. మంత్రి మహాదేవి దగ్గరికి వచ్చి దూరంగా నిలబడి దేవితో, నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్ని లోకాల్ని పాలించేటువంటి మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అన్నాడు. దానికి ఆ దేవి చిన్న నవ్వు నవ్వి, వాణ్ణి చంపడానికే వచ్చాను, నువ్వు మంచివాళ్లాగా ఉన్నావు కాబట్టి నిన్ను చంపను, మీ ఏలికకి నేను వచ్చిన పని చెప్పు అంది. మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాపతి తామ్రుని పంపాడు. దేవి వాణ్ణి చంపేసింది. అంతటితో మహిషుడి ప్రేమ అంతమైపోయింది. అతడు దేవితో యుద్ధానికి తన సేనాపతుల్ని పంపించాడు. అందరూ దేవి చేతిలో చచ్చిపోయారు. తర్వాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేందుకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. మహిషుడు కామరూపి కావడం చేత అనేక రూపాలు ధరించి దారుణమైన యుద్ధం చేశాడు. చివరికి దేవి వాణ్ణి చక్రాయుధంతో తల నరికి చంపేసింది. మహిషాసురుణ్ణి చంపి దేవి అంతర్ధానమైన తర్వాత దేవతలు మహిషుడి రాజ్యానికి శత్రుఘ్నుడు అనే సూర్యవంశపు రాజుని రాజుగా అభిషేకించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఇలా ప్రపంచం సుఖంగా ఉన్న సమయంలో
రసాతలంలో శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు దానవులు ఆహారము నీరు తీసుకోకుండా బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నీ చేత గాని ఇతరుల చేత గాని ఎవ్వరి చేత మాకు చావు లేకుండా వరమి అన్నారు వాళ్ళు. లాభం లేదు, ఇంకే వరమైనా కోరుకోండి అన్నాడు బ్రహ్మ. ఆడదాని చేతిలో తప్ప మరెవరి చేత మాకు చావు లేకుండా అనుగ్రహించు. ఆడది మమ్మల్ని చంపినప్పటి మాట కదా, అప్పుడు చూసుకుందాం అన్నారు శుంభనిశుంభులు. బ్రహ్మదేవుడు అలాగే అని వరమిచ్చాడు. ఆ అన్నదమ్ములు ఈ బ్రహ్మవరం పొంది భృగు మహర్షిని పురోహితుడిగా పెట్టుకుని మంచి ముహూర్తం చూసి శుంభుడు రాజుగాను నిశుంభుడు మంత్రిగాను రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. చండముండులనే మహావీరులు సేనాపతులుగా ఉన్నారు. పాతాళం నుంచి ధూమ్రలోచనుడు రక్తబీజుడు అనేవాళ్ళు శుంభనిశుంభుల కొలువులో చేరారు. ఇలా దానవ వీరులు అనేక మంది శుంభుడు కొలువులో వచ్చి చేరారు. ఇంకేముంది, శుంభనిశుంభులు ముల్లోకాల్ని జయించి అక్కడ మహిషాసురుడిలాగే ముల్లోకాలలో ఉన్న సజ్జనులందరినీ బాధలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు చాలా కష్టాలు పడిన ఇంద్రుడు మొదలైన దేవతలు శుంభుణ్ణి ఎలా చంపాలో తెలియక బృహస్పతితో, మహాత్మా నీకు తెలియనిదంటూ ఏదీ లేదు కదా, దేవతలకి ఈ దుస్థితి తొలగే ఉపాయం ఏదో చూడు, ఏదైనా సరే చేసి మా రాజ్యాన్ని మాకు ఇప్పించు అన్నారు. ఇంద్ర, జగజ్జనని మహిషాసురుణ్ణి చంపిన సంగతి మీకు తెలుసు కదా, ఆవిడనే మళ్ళీ ఆశ్రయించండి. మీరు హిమాలయాలకు వెళ్ళి ఆ దేవి మాయాబీజ పునశ్చరణ చెయ్యండి, మీ పని జరుగుతుంది అన్నాడు దేవగురువైన బృహస్పతి. దేవతలు ఆ ప్రకారమే హిమాలయాలకు వెళ్ళి మాయాబీజాన్ని జపిస్తూ దేవిని స్తోత్రం చేశారు. ఆమె ప్రత్యక్షమై విషయం ఏమిటని అడిగితే, వారు తల్లి మా ఆపదల్ని తొలగించు, మేము యుద్ధంలో దానవులని తట్టుకోలేక మా అసమర్థత తెలుపుకోవడానికి వచ్చాము, మాకు నువ్వే దిక్కు, శుంభనిశుంభులనే దానవులు మమ్మల్ని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. బ్రహ్మ ఇచ్చిన వరం మూలాన వారిని ఎవ్వరూ చంపలేరు, అయితే వీళ్ళు కూడా మహిషుడిలాగే ఆడదాని చేతిలో చస్తారు, కాబట్టి మేము నిన్ను శరణు చొచ్చుతున్నాము అని ఆ దేవిని ప్రార్థించారు. దేవి దేవతల దైన్యం చూసి జాలిపడి తన నుంచి కౌశికి అనే శక్తిని పుట్టించింది. ఆ శక్తి నల్లగా ఉండడం చేత కాళిక అని, కాళరాత్రి అని పిలువబడుతూ మహాఘోరమైన రూపం ధరించింది. దేవతలారా విచారించకండి, శుంభనిశుంభుల్ని ఇతర రాక్షసుల్ని చంపి మీకు మేలు చేకూరుస్తాను అని దేవతలకి ఆ దేవి అభయమిచ్చి తన నుంచి పుట్టిన కౌశికిని తన ప్రక్కనే ఉంచుకుని సింహం మీద కూర్చుని తన శత్రువుల నగరానికి వెళ్ళింది. నగరం బయట ఉన్న వనంలో విడిది చేసి అక్కడ అతి మనోహరంగా గానం చేసింది. ఆ గానానికి దేవతలు పరమానందం చెందారు. మృగాలు తమని తాము మరిచిపోయాయి, పక్షులు చెవులు రిక్కించి విన్నాయి, ప్రకృతి అంతా మైమరచిపోయింది. ఆ సమయంలో చండముండులు అక్కడ విహరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమెను చూసి అమితమైన ఆశ్చర్యంతో నగరానికి తిరిగిపోయి శుంభుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచో ఒక స్త్రీ సింహం ఎక్కి వచ్చింది, ఆమె అందాన్ని వర్ణించడం అసాధ్యం, 3 లోకాలలోనూ అంతటి సౌందర్యవతి లేదు, ఇంకా ఆమె గానాన్ని గురించి చెప్పేదే లేదు. మన ఉద్యానవనంలో ఆమె పాడుతూ ఉంటే పశుపక్షాదులు కూడా తిలకిస్తున్నాయి. ఆమె వెంట ఇంకొకరిది కూడా ఉంది. ఆమె సంగతి ఏమిటో తెలుసుకుని తీసుకువచ్చి నీ భార్యగా చేసుకున్నావంటే అంతకు మించిన సుఖం ఇంకొకటి ఉండదు. ఐరావతాన్ని, పారిజాతాన్ని, ఉచ్చైశ్రవాన్ని, విమానాన్ని గెలుచుకున్న నీకు ఈమె భార్య కాదగినది అన్నారు వాళ్ళిద్దరూ. ఈ మాటలతో శుంభుడు ఆమెను తీసుకురమ్మని రాయబారిని పంపించాడు. ఆ రాయబారి సుగ్రీవుడు. అతడు సింహం మీద ఎక్కి తిరుగుతున్న ఆ జగదంబని చూసి నమస్కారం చేసి, అమ్మా, శుంభుడు దేవతలందరినీ జయించాడు, మన్మథాకారుడు, నిన్ను కోరుకుంటున్నాడు, నీకు విధేయుడిగా ఉంటానని చెప్పమన్నాడు అని చెప్పాడు. దేవి ఆ మాటలకి నవ్వి, మీ రాజు దేవతలందరినీ జయించాడని విని అంత గొప్పవాడు కనుకనే అతని కోసమే నేను వచ్చాను. ఈ మాట అతనితో చెప్పి
ఇంకొక సంగతి కూడా అతనికి తెలియజేయి. అదేమిటంటే, నన్ను యుద్ధంలో ఓడించిన వీరుణ్ణి తప్ప వెళ్ళాడకూడదని నాకు ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం పట్టిన దగ్గర నుంచి నేటిదాకా నా గర్వం అణిచిన వీరుడు ఇప్పటిదాకా కనపడలేదు. మీ యజమానిని ఆ పని చేసి నన్ను చేపట్టమని చెప్పు అంది. ఈ మాటకి సుగ్రీవుడు నిర్ఘాంతపోయి, అమ్మా, స్త్రీ సహజమైన దుస్సాహసంతో ఇలా అంటున్నావు కానీ శంభుడి పేరు చెప్తేనే ఎంతటి వాళ్ళు ఆక్రందన చేస్తారు కదా, అతన్ని ఎలా జయించగలను అనుకుంటున్నావు? ఇటువంటి ఆలోచన మాని శుంభుణ్ణో అతడి తమ్ముడు నిశుంభుణ్ణో భర్తగా చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు. దానికి ఆ తల్లి, నా వ్రతం మానను. నా శూలానికి విరిచిన వాణ్ణి నేను ఎలా పెళ్లాడతాను? నాతో యుద్ధానికి సిద్ధపడకపోతే మీ యజమానిని స్వర్గ మర్త్య లోకాలు విడిచి బంధుమిత్ర సహితంగా రసాతలానికి వెళ్ళిపోమని చెప్పు. నా మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్పు అంది. సుగ్రీవుడు శుంభుడికి ఆ మాటలు చెప్పాడు. శుంభుడు ధూమ్రలోచనుడితో, నువ్వు ఆ సుందరికి అండగా ఉన్న ఆ స్త్రీని చంపేసి ఆమెని తీసుకురా అని పంపాడు. ధూమ్రలోచనుడు సేనా సహితంగా దేవి వద్దకు వెళ్ళి తన యజమాని ప్రేమని సందేశాన్ని ఆమెకి చెప్పాడు. వాడి మాటలకి కాళిక జవాబు చెప్తూ, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడతావేం? యుద్ధం చెయ్యి. మా దేవి దేనికి వచ్చిందనుకున్నావు? మీ శుంభుల్ని యముడి దగ్గరికి పంపించడానికే అంది. ధూమ్రలోచనుడు మండిపడి, కయ్యానికి కాలు దూవుతావా? నీ గర్వం అణుస్తాను అని యుద్ధానికి సిద్ధమయ్యి కాళిక చేతిలో తాను చావడమే కాకుండా తన సైన్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవి దిశలు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. అది విని శుంభుడు ఏదో మూడిందనుకుని బయలుదేరి వచ్చి చూస్తే ధూమ్రలోచనుడి జాడే లేదు, సైన్యం జాడా లేదు. ధూమ్రలోచనుడి తర్వాత చండముండులు దేవి మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ తర్వాత రక్తబీజుడు యుద్ధానికి వెళ్ళాడు. అయితే రక్తబీజుడి రక్తం నేల మీద పడితే ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అలా చాలామంది యుద్ధంలో పుట్టుకు రావడం చూసి దేవి వాడి రక్తం నేల మీద పడకముందే తాగేయమని కాళికాదేవికి చెప్పింది. కాళికాదేవి అలాగే చేసింది. దేవి రక్తబీజుడిని చంపేసింది. చివరికి దేవితో శుంభనిశుంభులు ఘోరమైన యుద్ధం చేసి ఆమె చేతిలో మరణించారు. చావగా మిగిలిన వాళ్ళు దేవి అభయం పొంది వాళ్ళు పాతాళానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇలా మహాశక్తి స్వరూపిణి అయిన ఆ దేవి మహిషాసురుణ్ణి శుంభనిశుంభుల్ని కూడా మర్దించి లోకాలన్నిటికీ కూడా రాక్షస పీడని విరగడి చేసింది. ఇది మహిషాసురమర్దిని అవతార కథ. హరి ఓం.